స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినందుకు 24 ఏళ్లుగా కుల బహిష్కరణకు గురవుతోంది ఒక కుటుంబం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ముదిరాజు కులానికి చెందిన పున్న గంగయ్య, పిట్ల చిన్న గంగయ్యలు 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో పున్న గంగయ్య గెలవగా పిట్ల చిన్న గంగయ్య ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి పున్న గంగయ్య కుటుంబాన్ని కుల సంఘానికి రానివ్వకుండా చేశారు కుల పెద్దలు. కులానికి రావాలంటే ఎన్నికల్లో ఓడిపోయిన పిట్ల గంగయ్యకు ఎన్నికల్లో అయిన ఖర్చును చెల్లిస్తేనే కుల సంఘంలోకి రాణిస్తామని కుల పెద్దలు చెప్తున్నారన్నారు బాధిత కుటుంబ సభ్యులు. 2001 నుండి ఇప్పటి వరకు కులంలోకి మంచి చెడ్లకు రానివ్వడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ అదనపు ఎస్పీకి కలిసి తమ ఆవేదన చెప్పుకున్నట్టు తెలిపారు బాధితులు. జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగం తమను కులం సంఘంలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే మాకు ఊరు మద్దతుతోటి మా మామయ్యని గెలిపించడం జరిగింది. ఆయన పిట్ల చిన్న గంగయ్య ఓడిపోవడం జరిగింది. అలా అయితే మేము చిట్టీలు వేస్తారు, మంత్లీ నెల నెలకు చిట్టి వేస్తుంటే మేము 2-3 నెలలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చిట్టికి వెళ్ళడం జరిగితే పిట్ల చిన్న గంగయ్య ఏమంటాడంటే, నేను 3 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓడిపోయాను, నాకు 3 లక్షలు కట్టిస్తేనే రండి, లేకపోతే లేదని అప్పటి నుంచి మనం కుల బహిష్కరణ నుంచి వెలవేయడం జరిగింది. మేము ఇప్పుడు బంద్ అయ్యి కూడా 25 ఇయర్స్ అవుతుంది. మేము ఇప్పుడు ఏంటంటే మాకు పెద్దమ్మ పండుగ ఉంది. 3 తారీఖు నుంచి 8 తారీఖు దాకా పెద్దమ్మ పండుగ ఉంది. మేము అందరిలోగా మేము కూడా సంఘంలో కుల సంఘంలో కలుస్తామని గత నెల నుంచి తిరుగుతున్నాం సంఘం సభ్యుల చుట్టూ, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఎస్పీ మేడం కూడా ఆర్డర్ వేసింది, వీళ్ళని కులంలో చేర్చుకోవాలి, బోనాలు కూడా తీస్తారని చెప్పి మీరు మాట్లాడుకోండి అని చెప్పింది. మేడం దగ్గర కూడా తలూపిర్రు. వాళ్ళంట లేడీస్ సభ్యులతోటి ఇట్లా బోనాలు నూపిచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తారంట. కాబట్టి చంపేస్తామని భయపెట్టిస్తారు. మాకు ఎక్కడ పోవాలన్నా ప్రాణ భయం ఉంది. ఎలక్షన్ రీజన్ తోటి 2001లో మా కుటుంబ సభ్యులకు 2001 నుండి 2024 వరకు కుల బహిష్కరణ జరిగింది. మేము అనేక కారణాల వల్ల పెళ్లి వివాహాలు అన్ని ఆపుకున్నామండి. చాలా సార్లు 2001 నుండి 2024 వరకు మా కుల సభ్యులను మేము కులంలో జాయిన్ అవుతామని మాట్లాడితే మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తే కులంలోకి రావాలని చెప్పడం జరిగింది. 24 సంవత్సరాలు కూడా మేము బాధ అవుతాం. దేవుళ్ళకి కూడా 24 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుంది మాకున్నది. సీతారాములకు 14 ఏళ్ళు ఉంటే మాకు 24 ఏళ్ళు వనవాసం ఇచ్చిరు. నిన్న కూడా పెద్దమ్మ పండుగ ఉంటే మేము సున్నాలు వేసుకోవడం జరిగింది. సున్నాలు వేసుకోవడం జరిగితే కూడా మా ఇంటికి సగం వేసిన వర్కర్ని కూడా వాళ్ళ కులం లేదని చెప్పి వాళ్ళు సున్నా అబ్బాయిని కూడా ఎలగొట్టడం జరిగింది. ఇప్పుడు బోనాల పండుగ 3 నుంచి 8 దాకా ఉంది. ఒకవేళ బోనాలు ఇస్తే కూడా మేము కొట్టి చంపేస్తాం, ఎవరు అడిగేటూ లేడు అని మాట్లాడుతున్నారు.